శ్రీ మనోహర సురార్చిత సింధు గంభీర భక్తవత్సల కోటి భానుతేజ కంజనేత్ర హిరణ్య కశ్యపాంతక శూర సాధురక్షణ శంఖ చక్రహస్త ప్రహ్లాద వరద పాపధ్వంస సర్వేశ క్షీరసాగర శయన కృష్ణవర్ణ పక్షివాహన నీల భ్రమర కుంతల జాల పల్లవారుణ పాద పద్మయుగల చారు శ్రీ చందనాగరు చర్చితాంగ కుంద కుట్మల దంత వైకుంఠధామ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. భావము: ఆభరణములచే ప్రకాశించువాడవు, శోభస్కరమగు ధర్మపురమున నివసించువాడవు, విపత్తులను రూపుమాపి దుష్టులను సంహరించువాడవు అగు ఓ నరసింహస్వామి, నీవు శ్రీదేవికి భర్తవు, దేవతలచే పూజింపబడువాడవు, సముద్రము వలె గంభీరమైన వాడవు, భక్తులను బ్రోచువాడవు, కోటి సూర్యుల తేజముతో ప్రకాశించువాడవు, పద్మముల వంటి కన్నులున్నవాడవు, చేతులందు శంఖచక్రములు గలవాడవు, హిరణ్యకశిపుని చంపి ప్రహ్లాదుని బ్రోచిన సన్మార్గుల రక్షకుడవు, పాలసముద్రమున పవలించువాడవు, నల్లని కేశపాశములు కలవాడవు, చిగురాకుల వంటి ఎర్రని పాదపద్మద్వయము గలవాడవు, మంచి గంధము మొదలగు సువాసన ద్రవ్యములు శరీరమునను పూయబడినవాడవు, మల్లె మొగ్గల వంటి పలు వరుస గలవాడవు, వైకుంఠమందుండు వాడవు, నీకు నమస్కారము. పద్మలోచన సీస పద్యముల్ నీ మీద జెప్పబూనితినయ్య చిత్తగింపు, గణయతి ప్రాస లక్షణము చూడగలేదు, పంచకావ్య శ్లోక పఠన లేదు, అమరకాండ త్రయంబరసి చూడగలేదు, శాస్త్రీయ గ్రంథముల్ చదువలేదు, నీ కటాక్షంబునా నే రచించితిగాని ప్రజ్ఞనాయదిగాదు ప్రస్తుతింప, తప్పుగల్గిన సద్భక్తి తక్కువౌనే, చెరుకునకు వంకబోతేమి చెడునె తీపి, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. భావము: ఓ నరసింహస్వామి, కమలనేత్ర, నీపై నేను సీసపద్యముల చెప్పబూనితిని, స్వీకరించుము. ఘనము యతి ప్రాస వియమములను పాటించలేదు, నేను పంచకావ్యములను అమరమును శాస్త్ర గ్రంథములను చూచినవాడనుగాను, నీ దయాబలముతో వ్రాసితినే గాని ఇది నా ప్రజ్ఞ కాదు, చెరుకునకు వంకర కలిగినను తీపి తరగనట్లు ఇందులో ఏమైనా తప్పులు దొర్లినను నా భక్తిలో మాత్రం లోపం లేదు సుమా. నరసింహని దివ్య నామ మంత్రము చేత దురిత జాలములెల్ల దోలవచ్చు, నరసింహని దివ్య నామ మంత్రము చేత బలువైన రోగముల్ బాపవచ్చు, నరసింహని దివ్య నామ మంత్రము చేత రిపు సంగముల సంహరింపవచ్చు, నరసింహని దివ్య నామ మంత్రము చేత దండహస్తుని బంట్ల ధర్మవచ్చు, బలిరనేని మహామంత్ర బలము చేత దివ్య వైకుంఠ పదవి సాధింపవచ్చు, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. భావము: ఓ నరసింహస్వామి, అమోఘమైన నీ నామమును జపించి పాపములన్నిటినీ పారద్రోలవచ్చు, కఠిన వ్యాధులను తొలగించవచ్చు, శత్రుసేనలను చంపవచ్చు, ప్రాణములు గొనిపోవు వచ్చిన యమదూతలను తరమవచ్చు. ఆహా, నేను గొప్పదగు నీ మహామంత్రము చేత దివ్యమగు వైకుంఠ పదవిని పొందవచ్చును.
ఆదినారాయణాయనుచు నాలుకతోడ పలుక నేర్చిన వారి పాదములకు సాష్టాంగముగ నమస్కారనమర్పణ చేసి ప్రస్తుతించెదనయ్య బహువిధముల. ధరణిలో నరులెంత దండివారైనను నిన్నుగానని వారినే స్మరింప. మేము శ్రేష్ఠుల మంచు మిడుకుచుండెడి వారి చెంత చేరగబోను శేషశయన. పరమసాత్వికులైన నీ భక్తవరుల దాసులకు దాసుడను సొమ్మి ధరణిలోన. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఓ నరసింహస్వామి, నీవే సృష్ట్యాదిమూర్తివని తెలిసి నిన్నే స్తుతించు వారి కాళ్లకు సాష్టాంగపడి వారిని అనేక రీతులా స్తుతించదను. కానీ వారెంత గొప్పవారైనను నిన్ను తెలియక తామే గొప్పవారమని విర్రవీగు వారి దరికి మాత్రము చేరను. పన్నగశయన, ఈ భూమి అందు మిక్కిలి మంచి గుణములు గల నీ భక్తుల యొక్క సేవకులకు కూడా నేను దాసుడనై ఉంటాను. ఐశ్వర్యములకు నిన్ననుసరింపగలేదు, ద్రవ్యమిమ్మని వెంట దగులలేదు, కనకమిమ్మని చాలా కష్టపెట్టగలేదు, పల్లకిమ్మని నోట పలుకలేదు, సొమ్ములిమ్మని నిన్ను నమ్మి కొల్వగలేదు, భూములిమ్మని పేరు పొగడలేదు, బలమునిమ్మని నిన్ను బ్రతిమాలగాలేదు, పశులనిమ్మని పట్టుబట్టలేదు. నేను గోరినదొక్కటే నీలవర్ణ, చెయ్యనను మోక్షమిచ్చిన జాలు నాకు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఓ నరసింహ, నాకు సంపదలు, ధనము, బంగారము, సవారీలు, ఆభరణములు, భూములు, జవసత్వములు, పశువులు ఇమ్మని నీ వెంటబడుట, నిన్ను పొగడుట, బ్రతిమాలుట, పేచి పెట్టుట వంటి పనులు చేయలేదు. ఓ నీలవర్ణ, నేను కోరేదొక్కటే, తొందరగా నాకు ముక్తినిస్తే చాలు. మందుడనని నన్ను నిందజేసిననేమి, నా దీనతను చూచి నవ్వనేమి, దూరభారములేక తూలనాడిననేమి, ప్రీతి సేయక వంక బెట్టనేమి, కక్కసంబులు బల్కి వెక్కిరించిననేమి, తీవ్ర కోపము చేత తిట్టనేమి, హెచ్చు మాటల చేత నెమ్మలాడిననేమి, చేరిదాపటి గేలి సేయనేమి, కల్పవృక్షము వలె నీవు గల్గినంక ప్రజల లక్ష్యంబు నాకేల పద్మనాభ. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఓ పద్మనాభ నరసింహ, మందబుద్ధినని దీనుడనని నిందించిన, నవ్వినా, ఆలోచించకుండా కసిరి కొట్టినా, మేలు చేయక తప్పులెంచినా, తూలనాడినా, తిట్టినా, కాని మాటలన్నా, వెక్కిరించినా, ఈ ప్రజలు ఏమి చేసినను కామితార్థములను తీర్చు కల్పవృక్షమగు నీవు నాకు కలిగియుండగా వాళ్ళందరినీ లక్ష్యపెట్టు పని నాకెందుకు? చిత్తశుద్ధిగా నీకు సేవ చేసెదగాని పుడమిలో జనుల మెప్పులకు గాదు, జన్మ పావనతకై స్మరణ చేసెదగాని సరివారిలో ప్రతిష్టలకు గాదు. ముక్తి కోసమునే మ్రొక్కి వేడెదగాని దండి భాగ్యము నిమిత్తంబుగాదు, నిన్ను బొగడు విద్య నేర్చి తినే కాని కుక్షి నింపెడి కూటి కొరకుగాదు. పారమార్థికమునకునే పాటుబడితి, కీర్తికి నపేక్ష పడలేదు కృష్ణవర్ణ. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. భావము: ఓ నరసింహమూర్తి, నిర్మలమైన మనస్సుతో నిన్ను సేవిస్తాను గాని లోకములోని జనుల పొగడ్తకు మాత్రము కాదు. జీవితాన్ని పావనము చేసుకునేందుకు నిన్ను జపిస్తాను కానీ
తోటివారిలో గొప్పతనం కోసం కాదు. మోక్షము నిమ్మని నీకు మ్రొక్కుతానే గాని సిరి సంపదల కోసము కాదు. విద్యా సార్థక్యం కోసం నిన్ను పొగుడుతానే కానీ పొట్ట నింపే తిండి కోసం కాదు. మోక్షం కొరకు శ్రమపడ్డానేగా. శ్రవణరంధ్రములని సత్కతల్పాడంగలీశమానందంబులేనివాడు పుణ్యవంతులు నిన్ను పూజ సేయగజూచి భావమందుత్సాహపడనివాడు భక్తవర్యులు నీ ప్రభావముల్ పొగడంగ తత్పరత్వములే కతలగువాడు తన చిత్తమందు నీ ధ్యానమెన్నడు లేక కాలమంతయు వృధా గడుపువాడు వసుధలో నెల్ల వ్యర్థుండు వాడెయగును మరియు జడుగాక ఎప్పుడు మమత నొంది. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. భావము: ఓ నరసింహస్వామి, నీ కథలు విని సంతోషించనివాడు, మంచివారు నిన్ను పూజించగా చూచి ఆనందించనివాడు, భక్తులు నీ గొప్పతనము పొగడగా పారవశ్యము లేక తొలగిపోవువాడు, ఆత్మయందు నిన్ను గూర్చి స్మరణ చేయక జీవితమంతయు వృధాగా గడుపువాడు ఈ భూమిలో ప్రయోజనము లేనివాడై ఎల్లప్పుడూ మోహము నొంది పాడైపోవును. గౌతమి స్నానాన కడతేరుదామంటే మునసి చన్నీలలో మునుగలేను, తీర్థయాత్రలచే కృతార్థుడౌదామంటే పడలి నేమంబునే నడుపలేను, దాన ధర్మముల సద్గతిని జందుదమంటే ఘనముగా నా వద్ద ధనము లేదు, తపమాచరించి సార్థకత నొందుదమంటే నిమిషమైన మనసు నిలువలేదు, కష్టముల కోర్వ నా చేత కాదు నిన్ను స్మరణ చేసెదనా యథాశక్తి కొలది. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఓ నరసింహస్వామి, గోదావరిలో స్నానము చేసి తరించాలనుకుంటే ఆ చన్నీళ్లలో దిగలేను, పుణ్యక్షేత్రాలు తిరగాలంటే కష్టపడి నియమనిష్టల్ని పాటించలేను, దాన ధర్మాలు చెయ్యాలంటే డబ్బు లేదు, తపస్సు చేద్దామంటే మనసు నిలకడలేదు, కష్టాలు వహించడం నా చేత కాదు, నా శక్తి కొద్దీ నిన్ను ధ్యానిస్తుంటాను. అర్తివాన్రకు నీక హాని చేయుట కంటే దెంపుతో వసనాభిదినుట మేలు, ఆడబిడ్డల సొమ్మునపహరించుట కంటే బండగట్టుక నూతబడుట మేలు, పరుల కాంతల బట్టి బల్మిగూడుట కంటే బడవాగ్ని కీలులా బడుట మేలు, బ్రతకజాలక దొంగ పనులు చేయుట కంటే కొంగుతో ముష్టెత్తుకొనుట మేలు, జలజదల నేత్ర నీ భక్త జనుల తోడ జగడమాడుట కంటెను చావు మేలు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. భావము: ఓ నరసింహస్వామి, ముష్టివారికి దానము చేయకుండా బాధించే కన్నా విషం తినడం మంచిది. ఆడపిల్లల ఆస్తులు అపహరించే బదులుగా మెడకొక బండరాయి కట్టుకొని నూతిలో దూకడం మంచిది. పరస్త్రీలను బలాత్కరించి అనుభవించడం కన్నా అగ్నిజ్వాలల మధ్య పడటం మంచిది. బ్రతకలేక దొంగతనం చేయడం కన్నా చెంగుచాచి ముష్టెత్తుకొనడం మంచిది. తామర పూరేకుల వంటి కన్నులు గల స్వామి, నీ భక్తులతో తగవులాడడం కన్నా చచ్చిపోవడమే చాలా మంచిది. గార్ధబంబునకేల కస్తూరి తిలకంబు మర్కటంబునకేల మలయజంబు శార్దూలమునకేల శర్కరా పూపంబు సూకరంబునకేల చూతఫలము మార్జాలమునకేల మల్లె పూల బంతి గుడ్ల గూబకునేల కుండలములు
మైషంబునకేల నిర్మలా వస్త్రముల్ బకసంతతికి నేల పంజరంబు ద్రోహ చింతన చేసెడు దుర్జనులకు మధురమైనట్టి నీ నామ మంత్రమేలా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. భావము: ఓ నరసింహస్వామి, గాడితకు కస్తూరి బొట్టు, కోతికి సుగంధము, పులికి తీపి రొట్టె, పందికి మామిడి పండు, దున్నపోతుకు మంచి బట్ట, పిల్లికి మల్లెపూల చెండు, గుడ్లగూబకు కర్ణ ఆభరణములు, కొంగ పిల్లలకు పంజరం, దుర్మార్గులకు మధురమగుని నామ జపం ఎందులకు? ఇవన్నీ అనవసరం. పసరంబు పంజైన పశుల కాపరి తప్పు, ప్రజలు దుర్జనులైన ప్రభుని తప్పు, భార్య గయ్యాలైన ప్రాణనాథుని తప్పు, తనయుండు దుష్టైన తండ్రి తప్పు, సైన్యంబు జదరిన సైన్యనాథుని తప్పు, కూతురు చెడుగైన మాత తప్పు, అశ్వంబు చెడుగైన నారోహకుని తప్పు, హస్తి దుష్టైన హస్తీపకుని తప్పు, ఇట్టి తప్పులెరుంగక ఇచ్చవచ్చి నటుల మెలంగుదురిప్పుడి యవని జనులు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. భావము: ఓ నరసింహస్వామి, పశువు చెడ్డదైన గొల్లవానిది తప్పు, జనులు దుర్మార్గులైన రాజుది తప్పు, భార్య గయ్యాలిదైన భర్తది తప్పు, పుత్రుడు చెడైన తండ్రిది తప్పు, సైన్యము పారిపోతే సేనాధిపతిది తప్పు, కూతురు చెడిన తల్లిది తప్పు, గుర్రము చెడ్డదైతే రౌతుది తప్పు, ఏనుగు చెడ్డదైన మావటిది తప్పు. ఈ విధమగు తప్పులు తెలియక ఈ కాలంలో ప్రపంచమందలి జనులు తమ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుంటారు. కోతికి జలతారు కుల్లాయి ఏటికి విరజాజి పూదండ విధవకేల, ముక్కిడి తొత్తుకు ముత్తెంపునత్తేల, అద్దమేటికి జాత్యందునకును, మాచకమ్మకు నేల మౌక్తికహారముల్, క్రూర చిత్తునకు సద్గోష్ఠులేల, రంకుబోతుకు నేల బింకంపు నిష్టలు, వావి ఏటికి దుష్టవర్తనునకు, మాట నిలకడ సుంకరి మోటుకేల, చెవిటివానికి సత్కథా శ్రవణమేలా. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. భావము: ఓ నరసింహమూర్తి, కోతికి జరీ తలిపాగా, విధవరాలికి పూలచెండు, చప్పిడి ముక్కునకు నత్తు, గ్రుడ్డికి అద్దము, సొగసులు లేని దానికి ముత్యాలహారము, దుర్మార్గునకు మంచి మాటలు, వ్యభిచారికి నియమాలు, చెడు నడత గలవానికి వావి వరసలు, జూదరికి మాట పట్టింపు, చెవిటివానికి మంచి కథలు వినిపించడం ఎందులకు? వ్యర్థము గదా. మాన్యంబులీయ సమర్థుడొక్కడు లేడు, మాన్యముల్ చెరుప సమర్థులంతా, ఎండినయుళ్ళ గోడెరిగింపడెవ్వడు, పండినాయుళ్లకు ప్రభువులంతా, ఇతడు పేదయటంచు నెరిగింపడెవ్వడు, కలవారి సిరులెన్న కలరు చాలా, తనయాలి చేష్టలా తప్పెన్నడెవ్వడు, పరకాంతరంకెన్న పెద్దలంతా, ఇట్టి దుష్టులకధికారమిచ్చినట్టి ప్రభువు తప్పులంచును మరి బలుకవలెను. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. భావము: ఓ నరసింహస్వామి, భూములివ్వగలవారు లేరు గాని వాటిని పోగొట్టడానికి అందరూ సమర్థులే.
పంటలు లేక పాడైన ఊళ్ళ బాధ చెప్పేవాడు లేడు గాని పండిన గ్రామాలకందరూ ప్రభువులే. పేదవాడిని గూర్చి చెప్పలేడు గాని గొప్పవారి సంపదలను చాలామంది లెక్క పెట్టగలరు. తన భార్య పనుల్లోని తప్పులెన్నరు గాని పరకాంతల రంకుతనం వెతకడానికి అంతా పెద్దలే. అసలు తప్పంతా ఇటువంటి దుష్టులకు అధికారమిచ్చిన ప్రభువులదే అనుకోవలెను. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయెడినాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమె కాని మెరుగు బంగారంబు మృంగబోడు. విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని కూడబెట్టిన సొమ్ము కుడువబోడు. పొందుగా మరుగైన భూమి లోపల బెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగల కిత్తురో దొరల కవునో తేనె జుంటి గలియవా తెరవరులకు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. భావము: ఓ నరసింహస్వామి, పుట్టినప్పుడు ధనము తేలేదెవ్వరు, మరణించినప్పుడు కూడా ఆ ధనము వెంటరాదు. లక్షాధికారైనా తినేది ఉప్పు అన్నమే కాని బంగారాన్ని తినడు. డబ్బు సంపాదించి పొగరు పెంచుకొనుటే గాని దాచిన సొమ్మును అనుభవించడు. దాచి దాచి దొంగలకే ఇస్తాడో దొరలపాలే చేస్తాడో ఏమో. కష్టించి సంపాదించి దాచిన తేనెను తేనెటీగలు బాటసార్లకు ఇస్తుండవా? అలాగే లోకమందెవడైన లోభి మానవుడున్న భిక్షమర్తికి చేత బెట్టలేడు. తాను బెట్టకయున్న తగవు బుట్టదుగాని ఎరులు బెట్టగ జూచి ఓర్వలేడు. దాత దగ్గర చేరి తన ముల్లెపోయినట్టు జివ్వతో చాడీలు చెప్పుచుండు. ఫలము విఘ్నంబైన బలు సంతసమునందు మేలు గల్గిన చాలా మిడుకుచుండు. శ్రీరామనాథ ఇటువంటి క్రూరునకును భిక్షకుల శత్రువని పేరు పెట్టవచ్చు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. భావము: ఓ నరసింహ, ఈ లోకములో పిసినారి అడిగిన వాడికి ఏమీ ఇవ్వలేడు. అయినా తగవు లేదు. ఇచ్చేవాడిని చూసి సహించలేడు. వారి దగ్గరకు చేరి తన సొమ్మంతా పోతున్నట్టులా నేరాలు చెప్తాడు. అప్పుడా దాత దానం చేయడం మానువేస్తే లోభి ఆనందిస్తాడు, మానకపోతే దుఃఖపడతాడు. ఓ లక్ష్మీనాథ, ఇటువంటి క్రూరునకును భిక్షగాండ్ర శత్రువని పేరు పెట్టవచ్చును. తనువులో ప్రాణముల్ తరలిపోయడివేళ నీ స్వరూపమును ధ్యానించునతడు. నిమిషమాత్రములోన నిన్ను చేరునుగాని యముని చేతికి జిక్కి శ్రమలబడడు. పరమ సంతోషాన భజన చేసెడి వారి పుణ్యమే మనవచ్చు భోగిశయన. మోక్షము నీ దాస ముఖ్యులా కగుగాని నరకమెక్కడిదయ్య నలిన నేత్ర. కమలనాభ నీ మహిమ గానలేని తుచ్చులకు ముక్తి దొరుకుట దుర్లభంబు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. భావము: ఓ నరసింహస్వామి, ప్రాణాలు పోయే వేళలో నిన్ను స్మరించువాడు క్షణములో స్వర్గము నొందును గాని యముని పాలబడి కష్టములొందడు. నిన్ను ఆనందంతో భజన చేసేవాని అదృష్టము చాలా గొప్పది. నీ భక్త శ్రేష్ఠులకు మోక్షమే గాని నరకముండదు. నీ గొప్పతనమెరుగని నీచులకు ముక్తి దొరుకుట అసాధ్యము.
నీలమేఘశ్యామ నీవే తండ్రివి మాకు కమలవాసిని మమ్ము గన్న తల్లి. నీ భక్తవరులంత నిజమైన బాంధవుల్ నీ కటాక్షము మాకనేకధనము. నీ కీర్తనలు మాకు లోక ప్రపంచంబు నీ సహాయము మాకు నిత్య సుఖము. నీ మంత్రమే మాకు నిష్కలంకపు విద్య నీ పదధ్యానంబు నిత్య జపము. తోయజాతాక్ష నీ పాద తులసి దళము రోగముల కౌషధము బ్రహ్మరుద్ర వినుత. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. భావము: ఓ నరసింహస్వామి, మాకు నీవే తండ్రివి, లక్ష్మియే తల్లి, నీ భక్తులే చుట్టాలు, నీ దయే సంపద, నీ పాటలే లోకము, నీ నామమంత్రమే నిర్మలమైన విద్య, నీ పాదములందలి ధ్యాసయే నిత్య జపము. నీ పాదముల మీది తులసీ దళము సకల రోగములు పోగొట్టు దివ్యమైన ఔషధము. బ్రహ్మరుద్రాదులచే పొగడబడు స్వామి, నీవే మా సర్వస్వము. బ్రతికినన్నాళ్ళు నీ భజన దప్పనుగాని మరణకాలమునందు మరతునేమో. ఆవేళ యమదూతలాగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టినప్పుడు. కపవాత పైత్యముల్ గప్పగా భ్రమచేత గంపముద్భవమంది కష్టపడుచు. నా దివ్వతో నిన్ను నారాయణాయంచు పిలతునో శ్రమచేత పిలువలేనో. నాటికిప్పుడే చేసెదా నీ నామభజన తలిచెదను చెవిని వినవయ్య ధైర్యముగను. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. భావము: ఓ నరసింహస్వామి, నేను బ్రతికున్నంతకాలము నీ నామస్మరణ తప్పనుగాని మరణకాలమందు యమదూతలు ప్రాణము లాగివేయునప్పుడు కపవాతాది రోగముల వలన బాధపడుచు నోరారా నిన్ను స్మరించగలిగెదనో లేదో కనుక స్వామి, ఈనాడే భక్తితో నీ భజన చేసెదను, విని గుర్తించుకొనుము. పాంచభౌతికము దుర్భరమైన కాయం బిదెప్పుడో విడుచుట ఎరుకలేదు. శతవర్షముల దాకమితము చెప్పిరిగాని నమ్మరాదా మాట నెమ్మనమున. బాల్యమందో మంచి ప్రాయమందో లేక ముదమియందో లేక ముసలియందో. యూరనో అడవినో యుదక మధ్యముననో ఎప్పుడో విడుచుట ఏ క్షణంబో. మరణమే నిశ్చయము బుద్ధిమంతుడైన దేయమున్నంతలో మిమ్ము తెలియవలయు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. భావము: ఓ నరసింహ, పంచభూతములతో కూడుకున్న ఈ శరీరము విడిచిపెట్టేదెప్పుడో తెలియదు. ఇది 100 ఏళ్ళు ఉండునందురు గాని నమ్మలేము. బాల్య యౌవన కౌమార వార్ధక్యములందెప్పుడో ఒకప్పుడు ఊరియందో అడవియందో నీటి మధ్యనో ఈ శరీరమును ఏ క్షణములోనైనా విడుచుట నిశ్చయము. కనుక ఈ దేహమున కాలమందే నిన్ను తెలుసుకొనవలెను. తల్లిదండ్రులు భార్య తనయులాప్తులు భావమరదులన్నలు మేనమామగారు ఘనముగా బాంధవుల్ గల్గినప్పటికైన తాను దర్లగ వెంట తరలిరారు. యముని దూతలు ప్రాణమపహరించుకపోగ మమతతో బోరాడి మాన్పలేరు. బలగమందరు దుఃఖపడుట మాత్రమే కాని ఇంచుకానాయుష్యమియ్యలేరు. చుట్టముల మీద భ్రమదీసి చూరబెట్టి సంతతము నిన్ను నమ్ముట సార్థకంబు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస
దుష్ట సంహార నరసింహ దురిత దూరా. భావము: ఓ నరసింహస్వామి, తల్లి, తండ్రి, భార్య, పుత్రులు మొదలగు ఆప్తులు, భావమర్దులు, అన్నలు, మేనమామలు మొదలగు చుట్టాలు ఎంతమంది ఉన్నప్పటికీ చనిపోవునప్పుడొక్కరును వెంటరారు. ప్రాణములను తీసుకొని పోవు యమదూతలతో పోరాడి మాన్పింపలేరు. ఈ బంధువులంతా దుఃఖించడమే గాని ఆయుష్నివ్వలేరు. బంధుప్రీతి విడిచి ముక్తి కారకుడవగు నిన్ను నమ్ముకొనుటయే మంచిది. ఇబరాజవరద నిన్నెంత పిల్చినగాని మారు బల్కవదేమి మౌనితనము. మునిజనార్చిత నిన్ను మ్రొక్కి వేడినగాని కనుల బడవదేమి గడుసుదనము. చాలా దైన్యము నొంది చాటు జొచ్చిన గాని భాగ్యమీయవదేమి ప్రౌఢితనము. స్థిరముగా నీ పాద సేవ చేసెదనన్న దొరకజాలవదేమి ధూర్తతనము. మోక్షదాయక ఇటువంటి మూర్ఖజనుని కష్టపెట్టిన నీకేమి కడుపు నిండు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. భావము: ఓ నరసింహస్వామి, గజేంద్రుని కాపాడిన నిన్ను ఎంతగా పిలిచినను పలుకవు. అదేమి మూగతనము స్వామి. మునులచే పూజింపబడు నీకు నమస్కరించి ఎంత ప్రార్థించినను కనబడవు. అదేమి గడుసుతనమయ్యా. దీనుడనే నీ ప్రాపునకొచ్చిన కాని సంపదనివ్వవదేమి గొప్పతనము తండ్రి. నిశ్చలంగా నీ పాద సేవ చేయాలంటే దొరకవదేమి దుర్మార్గమయ్యా. మోక్షమీయగల తండ్రి, ఏమీ తెలియని నన్ను కష్టపెట్టడం వల్ల నీకేమి కడుపు నిండుతుందా. నన్ననుగ్రహించు నరసింహస్వామి. నీ మీద కీర్తనల్ నిత్యగానము చేసి రమ్యముందింప నారదుడగాను. సావధానముగా నీ చరణ పంకజ సేవ సలిపి మెప్పింపంగ శబరిగాను. బాల్యమప్పటి నుండి భక్తి నీ యందున కలగగా ప్రహ్లాద గనుడగాను. ఘనముగా నీ మీద గ్రంథముల్ కల్పించి వినుతి సేయను వ్యాసమునిగాను. సాధుడను మూర్ఖమతి మనుష్యాదముడను హీనుడను సొమ్మి నీవు నన్నేలుకొనుము. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. భావము: ఓ నరసింహస్వామి, నీ మీద కీర్తనలు పాడి మెప్పించుటకు నారదుడనుగాను. శ్రద్ధగా నీ పాదపద్మములను పూజించి మెప్పు పొందుటకు శబరినిగాను. చిన్నతనము నుండి నీపై భక్తి కలిగియుండుటకు ప్రహ్లాదుడనుగాను. నీ మీద గొప్ప గొప్ప గ్రంథములు వ్రాసి వినిపింప వ్యాసమునిగాను. శాంత స్వభావుడను, పట్టుదల గలవాడను, మానవులలో కనిష్ఠుడను సుమా. స్వామి, నన్ను కర్ణతో ఏలుకొనుము. అతిశయంబుగ కల్లలాడ నేర్చితిగాని పాటిగా సత్యముల్ పలికి ఎరుగా. సత్కార్య విఘ్నముల్ సలుప నేర్చితిగాని ఇష్టముందగ నిర్వహింపనేరా. ఒకరి సొమ్ముకు దోసి లొగ్గ నేర్చితిగాని చెలువుగా ధర్మంబు సేయనేరా. ధనములియంగ వద్దనగ నేర్చితిగాని శీఘ్రమిచ్చడునట్లు చెప్పనేరా. పంకజాతాక్ష నేనెంత పాతకుడను తప్పులన్నీయు క్షమింప తండ్రి నీవే. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. భావము: ఓ నరసింహస్వామి, గొప్పగా అబద్ధమాడుటే గాని మంచి నిజములు పలుకుటెరుగను. మంచి పనులను పాడుజేయుటే గాని ప్రీతి గలుగజేయుటెరుగను. ఒకరి డబ్బుకు చేతులు జాపితినే కాని ధర్మము చేసి ఎరుగను. దానము చేసే వారిని వద్దనడమే నేర్చుకున్నాను గాని
వెంటనే ఇమ్మని ప్రోత్సహించనైతిని. పద్మాక్ష, నేనెంత దుర్మార్గుడను! నా తప్పులన్నీ మన్నించి కాపాడువాడవు నువ్వే తండ్రి. ఉర్విలో నాయుష్యమున్న పర్యంతంబు మాయ సంసారంబు మరిగి నరుడు సకల పాపములైతే సంగ్రహించునుగాని నిన్ను జేరెడి యుక్తి నేర్వలేడు. తుదకు కాలుని వద్ద దూతలిద్దరు వచ్చి గుంజుకాచెనువారు కొట్టుచుండ హింస కోర్వగలేక ఏడ్చి గంతులు వైచి దిక్కులేదని 4 దిశలు చూడా. తన్ను విడిపింపవచ్చడి ధన్యుడేడి ముందె నీ దాసుడయ్యున్న ముక్తి గలుగు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. భావము: ఓ నరసింహస్వామి, మానవుడి భూమి అందు ఆయుర్దాయమున్నంతకాలము సంసారమాయకు లోబడి సమస్త పాపములను సంపాదించునేగాని నిన్ను చేరు మార్గము మాత్రము నేర్చుకోడు. ఆఖరున యమదూతలిద్దరు వచ్చి ప్రాణాలను లాగుకొనిపోయి వారు కొడుతుంటే ఆ బాధను భరించలేక సహాయానికై 4 దిక్కులు చూస్తే విడిపించే పుణ్యాత్ముడెవడూ ఉండడు. కనుక ముందుగానే నీ భక్తుడై ఉంటే మోక్షము కలుగుతుంది. అధిక విద్యావంతుల ప్రయోజకులైరి పూర్ణశుంఠలు సభా పూజ్యులైరి సత్యవంతుల మాట జన విరోధంబాయే వదరుబోతుల మాట వాసికెక్కే. ధర్మవాదన పరుల్ దారిద్ర్యముందిరి పరమలోబులు ధన ప్రాప్తులైరి పుణ్యవంతులు రోగభూత పీడితులైరి దుష్టమానవులు వర్ధిష్ణులైరి. పక్షివాహన మా వంటి భిక్షకులకు శక్తి లేదాయనిక నీవే చాటు మాకు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. భావము: ఓ నరసింహస్వామి, విద్యాధికులు అప్రయోజకులు కాగా మూఢులు గౌరవములందుకొనుచుండిరి. నిజము మాట్లాడడం నిష్ఠూరంగా ఉంది. కారుకూతలాడేవారు రాణిస్తున్నారు. ధర్మవాదులు దరిద్రులవుతున్నారు. లోబులు సంపన్నులవుతున్నారు. పుణ్యాత్ములు రోగముల చేత పీడింపబడుచున్నారు. దుర్మార్గులు గొప్పవారవుతున్నారు. మాబోంటోళ్లకు శక్తి లేదు. మాకు నీవే దిక్కు. భుజబలంబున పెద్ద పులుల జంపగవచ్చు. పాము కంఠము చేత బట్టవచ్చు. బ్రహ్మరాక్షస కోట్ల భారద్రోలగవచ్చు. మనుజుల రోగముల్ మాన్పవచ్చు. జివ్వకిష్టముగాని చేదు మృంగగవచ్చు. పదును ఖడ్గము చేత నదుమవచ్చు. కష్టమందుచు ముండ్ల కంపలో జొరవచ్చు. తిట్టుబోతుల నోళ్ళు కట్టవచ్చు. పుడమిలో దుష్టులకు జ్ఞాన బోధ తెలిపి సజ్జనుల జేయలేడెంత చతురుడైనా. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. భావము: ఓ నరసింహస్వామి, భుజబలముతో పులుల్ని చంపవచ్చు. పాము యొక్క మెడను చేతితో పట్టవచ్చు. కోటాను కోట్ల బ్రహ్మరాక్షసుల్ని తరిమివేయవచ్చు. మనుషుల రోగాలు పోగొట్టవచ్చు. విషాన్ని మృంగవచ్చు. పదునైన కత్తిని చేతితో అదిమి పట్టవచ్చు. కష్టపడి ముళ్ళకంపలో దూరవచ్చు. తిట్లు తిట్టే మూర్ఖుల నోళ్ళు కట్టవచ్చు. కానీ ఈ భూలోకములో దుర్మార్గులకు జ్ఞానమును బోధించి వారిని సజ్జనులుగా మార్చడం ఎంతటి చాతుర్యం గలవారికైనా అసాధ్యమే.
అవనిలో గల యాత్రలన్నీ చేయగవచ్చు, ముఖ్యమౌ నదులందు మునుగవచ్చు. మొక్కుబట్టుక సంధ్య మునసి వార్చగవచ్చు, తిన్నగా జపమాల త్రిప్పవచ్చు. వేదాల కర్తంబు విరచి చెప్పగవచ్చు, శ్రేష్ఠ క్రతువులెల్ల చేయవచ్చు. ధనము లక్షలు కోట్లు దానమీయగవచ్చు, నైష్టికాచారముల్ నడుపవచ్చు. చిత్తమన్య స్థలంబున చేరకుండా నీ పదాంబోజములందు నిలుపగలమే. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. భావము: ఓ నరసింహస్వామి, భూలోకములో గల యాత్రలన్నీ చేయవచ్చును, ముఖ్యమగు నదులన్నింటా స్నానము చేయవచ్చును, సంధ్యావందనాది సత్కర్మలు చేయవచ్చును, జపమాల త్రిప్పవచ్చును, వేదములను విడమర్చి అర్థము చెప్పవచ్చును, యజ్ఞయాగాదులు చేయవచ్చును, కోట్లు లక్షలు ధనమును దానము చేయవచ్చును, నిష్ఠతో ఆచారములను సాగించవచ్చును. కానీ ఇతర స్థానములకు పోకుండా మనస్సును నీ పాదపద్మములందే నిలుపగలమా? కర్ణయుగ్మమున నీ కథలు సోకిన జాలు, పెద్ద పోగుల జోళ్ళు పెట్టినట్లు, చేతులెత్తుచు పూజ చేయగలిగిన చాలు, తొరయగా కడియాలు దొడిగినట్లు. మొనసి మస్తకముతో మ్రొక్కగలిగిన జాలు, చెలువమైన తురాయి చెక్కినట్లు. స్వరము నొవ్వంగని స్మరణ గల్గిన చాలు, వింతగా గంటీలు వేసినట్లు. పూని నిను గొల్చుటే సర్వభూషణంబు, లితర భూషణముల నిచ్చగింపనేలా. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. భావము: ఓ నరసింహస్వామి, నీ కథాశ్రవణమే చెవులకు పెద్ద దుద్దుల జత, నీ పూజయే చేతులకు కడియాలు, నీకు ప్రణామము చేయుటే శిరస్సుకు భూషణము, గొంతు నొచ్చునటుల చేయు సంకీర్తనమే కంఠాభరణము. పట్టుదలతో నిన్ను సేవించుటే సర్వభూషణముల పెట్టు కాగా, ఇంక ఇతర అలంకారములపై ఆశ దేనికి? భువన రక్షక నిన్ను బొగడనేరని నోరు, ప్రజగ గోచరమైన పాడుబొంద. సురవరార్చిత నిన్ను జూడగోరని కనుల్, జలము లోపల నెల్లి సరపుగుండ్లు. శ్రీరమాధిప నీకు సేవ చేయని మేను, కూలి కమ్ముడు ఓని కొలిమి తిత్తి. వేడ్కతో నీ కథల్ వినని కర్ణంబులు, కఠిన శిలాదులా గలుగు దొరలు. పద్మలోచన నీ మీద భక్తి లేని మానవుడు, రెండు పాదాల మైషమయ్యా. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. భావము: ఓ నరసింహస్వామి, నిన్ను నుతించని నోరు పాడుపడిన గొయ్యి, నిన్ను చూడని కన్నులు నీటి మొగ్గలు, నీ సేవ చేయని తనువు పనికిమాలిన తిత్తి, నీ కథలు వినని చెవులు రాతిలోని రంధ్రములు, నీ మీద భక్తి లేనివాడు రెండు కాళ్ళ పశువు. అతి విద్య నేర్చుట అన్న వస్త్రములకే, పశులనార్జించుట పాల కొరకే. సతిని పెండ్లాడుట సంసార సుఖమునకే, సుతుల భోషించుట గతుల కొరకే. సైన్యముల్ గూర్చుట శత్రు భయంబుకే, సాము నేర్చుటెల్ల చావు కొరకే. దానమిచ్చుట ముందటి సంచితమునకే, ఘనముగా చదువుటల్ కడుపు కొరకే. ఇతర కామంబు గోరక సతతముగను, భక్తిని యందు నిలుపుట ముక్తి కొరకే. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస,
దుష్ట సంహార నరసింహ దురిత దూరా. భావము: ఓ నరసింహస్వామి, అతిగా చదవడము, అన్న వస్త్రాల కోసము, పశువులను సంపాదించడము పాల కోసము, భార్యను పెండ్లాడడము సంసార సుఖము కోసము, పుత్రులను పెంచడము పుణ్యలోకాల కోసము, సైన్యాలను చేర్చడము శత్రువుల భయపెట్టడం కోసము, సాము నేర్వడము చావు కోసము, దానమివ్వడము ముందు జన్మల సుఖము కోసము, గొప్పగా చదవడము కూటి కోసము, నిత్యము నీ యందే భక్తిని నిలుపుకోవడము మాత్రమే మోక్షము కోసము స్వామి. ధరణిలో వెయ్యేండ్లు తనువు నిల్వగబోదు, ధనమెప్పటికి శాశ్వతంబుగాదు. దారాసుతాదులా తన వెంట రాలేరు, మృత్యులు మృతిని దప్పింపలేరు. బంధుజాలము తన్ను బ్రతికించుకోలేరు, బలపరాక్రమమేమి పనికిరాదు. ఘనమైన సకల భాగ్యములెంత గల్గియు, గోచి మాత్రం వైన గొనుచుబోడు. వెర్రి కుక్కల భ్రమలన్నీ విడచి నిన్ను భజన చేసెడి వారికి పరమసుఖము. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. భావము: ఓ నరసింహస్వామి, ఈ శరీరము లోకములో 1000 ఏళ్ళుండదు. ధనము శాశ్వతము కాదు. భార్యాపుత్రులు మొదలగు వారు చనిపోయిన వాని వెంటరారు. సేవకులు చావులు తప్పించలేరు, బంధువులు బ్రతికించలేరు. ఎన్ని సంపదలున్నా గోచిగుడ్డనైనా వెంట కొనిపోలేరు. వెర్రెత్తిన కుక్కల్లాగా లేనిపోని భ్రాంతులకు లోబడక, సర్వేశ్వరా, నిన్నే సేవించే వారికి ఎంతో సుఖము కలుగుతుంది స్వామి. నరసింహ నాకు దుర్నయములే మెండాయ, సుగుణమొక్కటి లేదు జూడజనిన. అన్యకాంతల మీద ఆశ మానగలేను, పరుల క్షేమము జూచి ఓర్వలేను. ఇటువంటి దుర్బుద్ధులిన్ని నాకున్నవి, నేను చేసెడివన్నీ నీచకృతులు. నా వంటి పాపిష్టి నరుని భూలోకాన బుట్టజేసితివేమి భోగిశయన. అబ్జదల నేత్ర నా తండ్రివైన ఫలము, నేరములుగా చిరక్షింప నీవే దిక్కు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. భావము: ఓ నరసింహస్వామి, నేను చెడ్డ ఆలోచనలే ఎక్కువగా కలవాడను, మంచి గుణము లేనివాడను. పరస్త్రీ వ్యామోహమును వదలలేను, ఇతరుల సుఖము చూచి సహించలేను. ఇన్ని అని చెప్పలేని చెడ్డ ఆలోచనలున్నా నేను చేయునవన్నీయు పాపపు పనులే. ఈ భూలోకములో నా వంటి దుర్మార్గుణ్ణి ఎందుకు పుట్టించావు స్వామి? నా తండ్రివైనందుకు నా నేరములన్నీ మన్నించి నన్ను కాపాడు. నాకు నీవే దిక్కు. ధీరత బరుల నిందింపనేర్చితిగాని, తిన్నగా నిన్ను ప్రస్తుతింపనైతి. పొరుగు కామినులందు బుద్ధి నిల్పితిగాని, నిన్ను సతతము ధ్యానింపనైతి. పొరికి ముచ్చటనైన మురిసి వింటిని గాని, ఎంచి నీ కథలాలకించనైతి. కౌతుకంబున పాతకము గడించితిగాని, హెచ్చు పుణ్యము సంగ్రహింపనైతి. అవనిలో నేను జన్మించినందుకేమి, సార్థకముగా నరాదాయే స్వల్పమైన. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. భావము: ఓ నరసింహస్వామి, ధైర్యంగా ఇతరులను తిట్టుట నేర్చుకున్నానే గాని నిన్ను పొగడి
నిన్ను నిత్యము తలంచనైతిని. కళ్ళబొల్లి కబుల్రవ్వ నాసక్తితో విన్నానే గాని నీ కథలను ఆలకించనైతిని. ఆనందంతో పాపాలు చేసేను గాని పుణ్యమును సంపాదించనైతిని. ఈ లోకములో నేను జన్మించిన ప్రయోజనము కాస్తైనా కనబడుటలేదు స్వామి. అంత్యకాలమునందు నాయాసమున నిన్ను తలతునో తలపనో తలంతునిపుడే. నరసింహ 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 లక్ష్మీశ దానవాంతక కోటి భానుతేజ. గోవింద 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 సర్వేశ పన్నగాధిపశాయి పద్మనాభ. మధువైరి 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 లోకేశ నీలమేఘ శరీర నిగమ వినుత. ఈ విధంబున నీ నామమిష్టముగను భజన చేయుచునుందు నా భావమందు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. భావము: ఓ నరసింహస్వామి, ప్రాణావసాన కాలమున బాధచే నిన్ను తలంచగలను లేనో ఏమో. అందుచేత నరసింహ, లక్ష్మీనాథ, రాక్షస సంహార, కోటి సూర్యతేజ, గోవింద, శేషశాయి, పద్మనాభ, లోకేశ్వర, మధువైరి, గోవింద, నల్లని మేనివాడ, వేదములచే పొగడబడువాడా అని ఈ రీతిగా ఇప్పుడే నీ పేర్లను ప్రీతితో నా మనస్సున స్మరించదను. ఆయురారోగ్య పుత్రార్థ సంపదలన్నీ గలుగజేసడి కార్యకర్తవీవే. చదువులెస్సగ నేర్పి సభలో గరిష్టాది కారమొందించడి గనుడవీవే. నడక మంచిది పెట్టి నరులు మెచ్చడు నట్టి పేరు రప్పించడి పెద్దవీవే. బలుపైన వైరాగ్య భక్తి జ్ఞానములిచ్చి ముక్తి పొందించడి మూర్తివీవే. అవనిలో మానవులకెల్ల యాసలిచ్చి వ్యర్థులను చేసి తెలిపెడి వాడవీవే. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఓ భావము: ఓ నరసింహస్వామి, ఆయువు, ఆరోగ్యము, పుత్రులు, ధనము మొదలగు సంపదలను ఇచ్చు గొప్పవాడవు నువ్వు. మంచి చదువులతో అధిక గౌరవమును కలిగించు గనుడవు నువ్వు. ప్రవర్తనలచే గొప్ప పేరు పొందేలా చేసే గొప్పవాడవు నువ్వు. భక్తి, జ్ఞానము, వైరాగ్యము కలిగించి ముక్తిని ప్రసాదించే మూర్తివి నువ్వే. భూమిలో అనేక ఆశలను కల్పించి వ్యర్థజీవులుగా తెలియజెప్పేడి వాడవు నీవే. కాయమెంత భయానగా పాడినను గాని దాత్రిలో నది చూడ దక్కబోదు. ఏ వేళనే రోగమే మరించును సత్వ మొందగా జేయనే చందమునను. ఔషధంబులు మంచివనుభవించిన గాని కర్మ క్షీణంబైన గాన విడదు. కోటి వైద్యులు గుంపు గూడి వచ్చిన గాని మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు. జీవుని ప్రయాణ కాలంబు సిద్ధమైన నిలుచునా దేయమిందొక్క నిమిషమైన. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. భావము: ఓ నరసింహస్వామి, ఎంత జాగ్రత్తగా ఈ శరీరమును కాపాడినను ఇది స్థిరముగా ఉండబోదు. ఏనాడు ఏ రోగమొచ్చి మోసగించునో. ఎన్ని మందులు సేవించినా కర్మ తీరు వరకు ఈ తనువును విడిచిపెట్టదు. ఎందరు వైద్యులొచ్చినను మరణింపజేయు రోగమును పోగొట్టలేరు. జీవుని ప్రయాణ కాలము నిర్ణయమైనప్పుడు ఇంకొక్క నిమిషమైన ప్రాణం దేహములో ఉండునా?
ఉండదు. జందెమింపుగ వేసి సంధ్య వార్చిననేమి బ్రహ్మమందక కాడు బ్రాహ్మణుండు. తిరుమణి శ్రీచూర్ణ గురురేఖలిడినను విష్ణు నొందక కాడు వైష్ణవుండు. బూదిని నుదుటను బూసి కొనిననేమి శంభునొందక కాడు శైవజనుడు. కాషాయ వస్త్రాలు గట్టి కప్పిననేమి యాసపోవక కాడు యతివరుండు. ఇట్టి లౌకిక వేషాలు గట్టుకొనిన గురుని జందక సన్ముక్తి దొరకబోదు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. భావము: ఓ నరసింహస్వామి, అందముగా జందము వేసుకున్నను బ్రహ్మను తెలియనేరనివాడు బ్రాహ్మణుడు కాడు. పెద్ద నామాలను పెట్టుకున్న విష్ణువును తెలియకున్నచో వైష్ణవుడు కాడు. లలాటమున విభూతి పూసుకొన్నను శివుని తెలియనేరనివాడు శైవుడు కాడు. కాషాయ వస్త్రములు కట్టుకున్నను ఆశలుడుగనివాడు సన్యాసి కాడు. లౌకికమైన వేషాలు ఎన్ని ధరించినా సద్గురువునాశ్రయించి బోధ పొందని వారికి నిజమైన ముక్తి దొరకబోదు. నరసింహ నిన్నునే నమ్మినందుకు చాలా నెనరు నాయందుంచు నెమ్మనమున. నన్ని వస్తువులు నిన్నడిగి వేసట బుట్టెనికనైన నన్ను కటాక్షింపవయ్యా. సంతసంబున నన్ను స్వర్గమందేయుంచు భూమి అందేయుంచు భోగిశయన. నయముగా వైకుంఠ నగరమందేయుంచు నరకమందేయుంచు నలిన నాభ. ఎచట నన్నుంచినను గాని ఎప్పుడు నిన్ను మరచిపోకుండా నీ నామస్మరణను సగు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. భావము: ఓ నరసింహస్వామి, నేను నిన్ను నమ్మినందుకు మనస్సులో నా యందెక్కువ దయను ఉంచు. వస్తువులన్నీ అడిగి అలసిపోయాను. ఇకనైనా నన్ను కరుణించు. సంతోషముగా నన్ను స్వర్గంలో ఉంచిన, భూమి మీదే ఉంచిన, నరకమందుంచిన, వైకుంఠ నగరమందుంచిన, ఎక్కడ ఉంచినా సరే ఎల్లప్పుడూ నీ నామస్మరణ మరచిపోకుండా మాత్రం కటాక్షించు. దేహమున్న వరకు మోహసాగరమందు మునుగుచుందురు శుద్ధ మూఢజనులు. సలలితైశ్వర్యముల్ శాశ్వతం బనుకొని షడ్భ్రమలను మానజాలరెవరు. సర్వకాలము మాయ సంసార బద్ధులై గురుని కారుణ్యంబు గోరుకొనరు. జ్ఞాన భక్తి విరక్తులైన పెద్దల జూచి నిందజేయక తాము నిలువలేరు. మత్తులైనట్టి దుర్జాతి మనుజులెల్ల నిన్ను గనలేరు మొదటికే నీరజాక్ష. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. భావము: ఓ నరసింహస్వామి, ఈ శరీరమున్నంతకాలము ఆశలకు లోబడి ఐశ్వర్యములే స్థిరమనుకొని కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాది భ్రాంతులకు దాసులై జ్ఞానభిక్షకై గురుని ఆశ్రయించరు. భక్తి జ్ఞాన వైరాగ్య కోవిదులను చూచి నిందించకుండా ఉండలేరు. ఈ దుర్మార్గపు మనుష్యులు నిన్ను అస్సలు తెలియనేరరు. ఇలలోననే జన్మమెత్తినప్పటి నుండి పలుగడించి తినయ్య పాతకములు. తెలిసి చేసితి కొన్ని తెలియజాలక చేసి బాధ నొంది తినయ్య పద్మనాభ. అనుభవించడునప్పుడతి ప్రయాసం బంచు ప్రజలు చెప్పగజాల భయము గలిగే.
ఎగిరిపోవుటకునయ్యేయుపాయంబైన చేసి చూతమటన్న చేతగాదు. సూర్య శశినేత్ర నీ చాటుదొచ్చినాడ కలుషములు దృంచి నన్నేలు కష్టమనక. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. భావము: ఓ నరసింహస్వామి, జన్మించినది మొదలు అనేక పాపాలు సంపాదించాను. తెలిసి కొన్ని, తెలియక మరికొన్ని చేసి బాధపడ్డాను. పాప ఫలాన్ని అనుభవించడం చాలా బాధని ప్రజలు చెప్పగా విని ఎక్కడికైనా పారిపోవాలనుకున్నాను. కానీ నాకే ఉపాయము తోచటం లేదు. సూర్యచంద్రులు కన్నులుగా గల స్వామి, నిన్ను నమ్ముకొని నీ దగ్గరకు చేరినవాడను. కష్టము అనుకోకుండా నా పాపాలను పోగొట్టి నన్ను కాపాడు తండ్రి. తాపసార్చిత నేను పాపకర్ముడనంచు నాకు వంకలు బెట్టబోకు సుమ్మి. నాటికి శిక్షలు నన్ను జేయుట కంటే నేడు సేయుము నీవు నేస్తమనక. అతి భయంకరులైన యమదూతలకు నన్ను ఒప్పగింపకుమయ్య యురగశయన. నీ దాసులను బట్టి నీవు దండింపంగా వద్దు వద్దనరెంత పెద్దలైనా. తండ్రివై నీవు పరపీడ దగులజేయ వాసిగల పేరు కపకీర్తి వచ్చునయ్యా. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. భావము: ఓ నరసింహస్వామి, మునులచే పూజింపబడువాడా, నేను పాపపు పనులు చేయువాడనని నేరము మోపి మరణించాక శిక్షలు అనుభవింపజేయుట కంటే నన్ను ఇప్పుడే నువ్వు దండించు. యమదూతలకు నన్నప్పగింపవద్దు. నీ సేవకుల్ని నీవు శిక్షిస్తే కాదనే పెద్దలుండరు. తండ్రివగు నువ్వు నన్ను పరులచే శిక్షింపబడుటకు అప్పగించితే గొప్ప పేరు గల నీకు అపకీర్తి వచ్చును తండ్రి. ధరణి లోపల నేను తల్లి గర్భమునందు బుట్టినప్పటి నుండి పుణ్యమెరుగా. ఏకాదశి వ్రతం వెన్నడుండగలేదు, తీర్థయాత్రలకైనా తిరుగలేదు. పారమార్థికమైన పనులు చేయగలేదు, భిక్ష మొక్కనికైనా బెట్టలేదు. జ్ఞానవంతులకైన భూని మొక్కగలేదు, ఇతర దానములైన నీయలేదు. నలినదల నేత్ర నిన్ను నే నమ్మినాను, జేరి రక్షింపవే నన్ను శీఘ్రముగను. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. భావము: ఓ నరసింహస్వామి, తల్లి గర్భము నుండి ఈ లోకములో పుట్టిన నాటి నుంచి పుణ్యమేమిటో ఎరుగను. ఏకాదశి ఉపవాసమైనను ఉండలేదు, తీర్థయాత్రలు చేయలేదు, మోక్ష సంబంధమైన పనులు చేయలేదు, ఒక్కడికైనా ముష్టి వేయలేదు, జ్ఞానులకైనా నమస్కరించలేదు, ఏ దానము చేయలేదు. నిన్నే నమ్ముకున్నవాడిని, నా దరికి వచ్చి వేగముగా నన్ను కాపాడు తండ్రి. అడవి పక్షులకెవ్వడాహారమిచ్చెను, మృగజాతికెవ్వడు మేతబెట్టే. వనచరాదులకు భోజనమెవ్వడిప్పించే, చెట్లకెవ్వడు నీరు చేదిపోసే. స్త్రీల గర్భంబులన్ శిశులనెవ్వడు పెంచే, పనులకెవ్వడు బోసె పరగ విషము. మధుపాలికెవ్వండు మకరందమునరించే, పశులకెవ్వడొసగే బచ్చిపూరి. జీవకోట్లను పోషింప నీవే కాని, వేరే ఒక దాత లేడయ్య వెదకి చూడా. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా.
భావము. ఓ నరసింహస్వామి, అడవిలో పక్షులకు ఆహారము, మృగాలకు మేత, జలచరాలకు భోజనము, చెట్లకు నీరు, స్త్రీ గర్భంలోని శిశువుల పెంపకము, పాములకు విషము, తేనెటీగలకు తేనె, పశువులకు పచ్చిగడ్డి సమకూర్చుచున్నది ఎవరు? ప్రాణికోటిని పెంచి పోషించు దాతవు నీవే తప్ప ఎంత వెతికి చూచినా మరి ఒకడు లేడు. ధనుజారి నా వంటి దాసజాలము నీకు కోటి సంఖ్య గలుగు కొదువలేదు. బంట్ల సందడి వల్ల బహుపరాకైన నన్ను మరచిపోకుము భాగ్యమైమ చేత. దండిగా మృత్యులు దగిలి నీకుండంగా బక్కబంటి పాటి పనికి వచ్చు. నీవు మెచ్చడి పనుల్ నేను చేయగలేక ఇంత వృధా జన్మమెత్తినాను. భూజనులలోన నేన ప్రయోజకుడను గనుక నీ సత్కటాక్షంబు గలుగజేయు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. భావము. ఓ నరసింహస్వామి, రాక్షస విరోధి, నీకు లెక్కలేనంతమంది సేవకులు కలరు. వారి సందడి వల్ల పరాకున పడి నన్ను మరచిపోవద్దు. సిరులు బలిమి దండిగా గల నీకు ఎక్కువ సేవకులు నిన్నంటేయుండగా ఈ అర్చకుని సేవలు నీకే మాత్రము పనికిరావు. నీ మెప్పును పొందే పనులు చేయలేని జన్మమెత్తిన నిష్ప్రయోజకుణ్ణి నా యందు కరుణించి కాపాడు స్వామి. కమలలోచన నన్ను గన్న తండ్రివిగాన నిన్ను నే మరకుంటి నేను విడక. ఉదర పోషణకునై ఒకరినే నాశింప నేర నా కన్నంబు నీవు నడుపు. పెట్టలేనంటివా పిన్న పెద్దలలోన తగవుకిప్పుడు దీయదలచినాను. ధనము భారంబైన తల కిరీటము నమ్ము, కుండలంబులు పైడి గొలుసులమ్ము. కొసకుని చెంక చక్రముల్ కుదువబెట్టి గ్రాసమును సంగి పోషించు కపటముడిగి. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. భావము. ఓ నరసింహస్వామి, కమలనేత్ర, నాకు జన్మనిచ్చిన తండ్రివని నిన్నే నమ్ముకొంటిని. పొట్ట కోసమై ఒకరిని యాచించలేను. నన్ను నువ్వే పోషించాలి. తిండి గడపలేనంటావా? నిన్ను పిన్న పెద్దలలోనికి తగవుకు పిలిచెదను. కష్టమైతే కిరీటాన్ని అమ్ము, కుండలాలు బంగారు హారాలు అమ్ము. శంఖ చక్రాలు తాకట్టి పొట్టైనా కపటము మాని నాకు గ్రాసమిమ్ము. కువలయ శ్యామని కొలువు చేసిన నాకు జీతమెందుకు ముట్ట చెప్పవైతి. మంచి మాటల చేత కొంచెమియ్యగలేవు, కలహమౌనిక జుమ్మి ఖండితముగా. నీవు సాధువుగా ననింత పర్యంతంబు చనువుచే నిన్నాళ్ళు జరుపవలిసే. నికనే సయింపని విపుడు నన్నేమైనా శిక్ష చేసిన చేయు సిద్ధమైతి. నేడు కరుణింపకుంటివా నిశ్చయముగా, తెగబడద జూడు నీ తోడ జగడమునకు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. భావము. ఓ నరసింహస్వామి, నల్లనివాడా, నీ సేవ చేయు నాకు జీతమివ్వవు. మంచి మాటలతో కొంచెమైనను ఇవ్వవు. తగవవుతుంది సుమి. మంచివాడవని ఇంతకాలము చనువు వల్ల ఊరుకున్నాను. ఇక ఆగేది లేదు. నన్ను నువ్వు శిక్షించినా సరే నన్ను దయదలచకపోతివా, నీతో తగవునకు నిశ్చయముగా సాహసిస్తాను.
హరినీకు బర్యంకమైన శేషుడు చాలా భవనము భక్షించి బ్రతుకుచుండు. ననువుగా నీకు వాహనమైన కగరాజు గొప్ప పామును నోట గొరుకుచుండు. అదిగాక నీ భార్య అయిన లక్ష్మీదేవి దినము పేరంటంబు దిరుగుచుండు. నిన్ను భక్తులు పిలిచి నిత్య పూజలు చేసి ప్రేమ పక్వాన్నముల్ పెట్టుచుండ్రు. స్వస్థముగా నీకు గ్రాసము జరుగుచుండ కాసు నీ చేతిదొకటైన గాదు వ్యయము. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. భావము: ఓ నరసింహస్వామి, నీకు పాన్పైన శేషుడు గాలిని మేస్తాడు. వాహనమైన గరుత్మంతుడు పామును తింటాడు. నీ భార్య లక్ష్మీదేవి నిత్యం పేరంటాలకి తిరుగుతుంటుంది. నిన్ను భక్తులు పిలిచి నిత్య పూజలు చేసి వండిన అన్నములు పెడుతుంటారు. నీకు హాయిగా గడిచిపోతున్నది. నీ చేతిదొక కాసైన ఖర్చు కాదు. పుండరీకాక్షణ రెండు కన్నుల నిండ నిన్ను చూసడి భాగ్యమెన్నడయ్యా. వాసిగా నా మనోవాంచదీరడినట్లు సొగసుగా నీ రూపు జూపవయ్యా. పాపకర్ముని కంట బడకపోవుదమంచు పరుషమైన ప్రతిజ్ఞ పట్టినావా. వసుధలో పతిత పావనుడవీ వంచునే పుణ్యవంతుల నోట బొగడ వింటి. నేమిటికి స్తరించనీకింత కీర్తి ద్రోహినైనను నాకీవు దొరకకున్నా. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. భావము: ఓ నరసింహస్వామి, పుండరీకముల వంటి కన్నులు గలస్వామి, నిన్ను కన్నులార చూడవలెనను నా కోరికను తీర్చుము. అందముగా నీ దర్శనమును నాకిమ్ము. నా కంట పడరాదని కఠినమైన నియమము గాని పాటిస్తున్నావా. పుణ్యాత్ములు నీవు పతిత పావనుడని పొగడగా విన్నాను. దుర్మార్గున్నైతే మాత్రం నాకు కనబడని నీకింత కీర్తి ఎలా వ్యాపించింది. పచ్చి చర్మపు తిత్తి పసలేదు దేయంబు లోపలనంతటా రోయరోత. నరములు శల్యముల్ నవరంధ్రముల రక్త మాంసపు కండల మైల తిత్తి. బలువైన ఎండవానల కోర్వదింతైన తాళలేదా కలి దాహములకు. సకల రోగములకు సంస్థానమయ్యుండు నిలువదస్థిరమైన నీటి బుగ్గ. బొందిలో నుండు ప్రాణముల్ పోయినంత కాటికే గాని కొరగాదు గవ్వకైనా. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. భావము: ఓ నరసింహస్వామి, పచ్చి చర్మముతో చేయబడ్డ ఈ సారములేని దేహము లోపలకు చూడగా ఒకటే కంపు. నరములు, ఎముకలు, 9 రంధ్రములు, మాంసము, కండలు గల మురికి సంచి. ఇది ఎండవానలకు ఓర్చుకోలేదు. ఆకలి దాహాలకు ఆగలేదు. సమస్త వ్యాధులకు ఇది రాజ్యము. నీటి బుడగ వలె అస్థిరమైనది. ఈ శరీరములోని ప్రాణాలు పోవడంతోటే ఇది కాటిలోకే గాని గవ్వపాటికి కూడా విలువ చెయ్యదు.